గీతా ఆర్ట్స్ రెండో బ్యానర్ GA2 పథకంపై అల్లు అరవింద్ బన్నీవాసు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం తండే. శ్రీకాకుళం జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన జాలరి నిజ జీవిత కథలో దీన్ని చందు మొండేల్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించి ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో #1 స్థాయిలో నిలిచాయి. తండేల్ ఖచ్చితంగా నాగ చైతన్యకు మొదటి 100 కోట్ల రూపాయలు గ్రాస్ అందించే చిత్రంగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ తో పాటు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమాను ప్రత్యేకంగా షో చేసుకుని నిర్మాతలు అల్లు అరవింద్, చిత్ర యూనిట్ సభ్యులు కొందరు చూశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ ఇచ్చిన రివ్యూను బట్టి వాసు వెల్లడించారు. సినిమాకు 100కు 100% మార్కులు వచ్చాయని, ఆయన ఇలా సర్టిఫికేట్ ఇచ్చారంటే దానికి తిరుగులేదని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. కలెక్షన్ల విషయంలో తండేల్ దుల్లగొట్టేస్తోందని బాక్సాఫీసుల దగ్గర రాజలమ్మ జాతర అంటూ శ్రీకారం వ్యాసలో రాసుకొచ్చారు. దుల్లగొట్టేస్తుంటే అదరగొట్టేస్తుందనే అర్థం వస్తుంది. అల్లు అరవింద్ నుంచి ఇలాంటి సర్టిఫికేట్ రావడంతో సినిమాపై ప్రేక్షకుల అంచనా పెరిగిపోయాయి. వాస్తవానికి సినిమాకు బడ్జెట్ పెట్టాలంటే ఒకరికి 100 సార్లు అల్లు అరవింద్ ఆలోచిస్తారు. అటువంటి ఈ సినిమాను భారీగా ఖర్చు పెట్టారంటే సబ్జెక్టు పై ఆయనకు బాగా నమ్మకం ఉందని అర్థమవుతున్నాయి. బాక్సాఫీసుల దగ్గర ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అని విశ్లేషకులు అంటున్నారు. తండేల్ అంటే లీడర్ అని అర్థం. అలాగే గుజరాతీ భాషలో తండేల్ అంటే బోటు ఆపరేటర్ అని అర్థం. ఈ సినిమాలో నాగ చైతన్య జాలరీగా నటిస్తున్నాడు. కథకు సరిపోయేలా తండేల్ పేరు పెట్టామని దర్శకుడు చందు మొండేల్ చెప్పారు. ఈ సినిమా కోసం మత్స్యకారులు ఎలా ఉంటారు, వారు ఎలా పనిచేస్తారు, వారి జీవిత విధానం ఎలా ఉంటుంది తదితరి విషయాలన్నిటినీ నాగ చైతన్య దగ్గరుండి నేర్చుకున్నారు.